టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్. తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు. కొత్తగూడ మండలం అడవుల్లో పులి సంచారం వాస్తవమే. గూడూరు ఎఫ్డీఓ చంద్రశేఖర్. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గళమెత్తుతా. ప్రభుత్వ భూమి గుట్టల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు. కోరమీసాల కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం. తెలంగాణ పోలీస్ లోగో మార్పు. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు. భూ సర్వే నాలా కన్వర్షన్ కోసం లంచాలు తీసుకుంటూ సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. భద్రాద్రి జిల్లా దమ్మపేటకు చెందిన రైతు వెంకట్ తన భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ మెరుగు వెంకటరత్నంను కలిశాడు. ఇందుకు ఆ సర్వేయర్ 1.50 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇక నెల రోజులుగా సర్వేయర్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన రైతు ఆయనకు లంచం ఇచ్చేందుకు అంగీకరించి ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు. జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలు. కొద్ది గంటల్లోనే విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకొని పోయేంతుంది. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి. ఓ పెట్రోల్ బంక్ లో కస్టమర్ కు మధ్య సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చిన బంకు యాజమాన్యం విచారణకు వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంక్ లో విధ్వంసానికి యత్నించారు వ్యక్తులు. ఇక విధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్, తమ్మ గంగారాంలపై కేసు నమోదు చేశారు టౌన్ ఎస్ఐ గీత. ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకొని పోయారు ఎమ్మెల్యే. హుజురాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కోనాపురం, ఓటాయి, ఎంచగూడ, ఆదిలక్ష్మీపురం, సాదిరెడ్డిపల్లి, గుండంపల్లి సంచరిస్తుందని గూడూరు ఎఫ్టీఓ చంద్రశేఖర్ అన్నారు. ఇక పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి రాత్రి వేళలో తెల్లవారుజామున సంచరించే అవకాశం ఉన్నందున 4 కాళ్ల జంతువులనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుందని, అందువల్ల పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళల్లో ఆరు బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పులి సంచరించిన గ్రామాల అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి వాటి పాదముద్రలు పరిశీలిస్తున్నారు. ఇక ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఇక అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా మనుషుల ఉనికిని గమనిస్తే పులి దాడి చేసే అవకాశం ఉంటుందని, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయటం, ప్రజలు ఆరు బయట నిద్రించడం, సంచారం లేని ప్రదేశాల్లో ఒంటరిగా తిరగటం ప్రమాదకరమని, ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని సూచిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విశాఖ కాలనీలో చైన్ స్నాచింగ్ రెచ్చిపోయారు. ఓ మహిళ వీధి రోడ్డుపై వెళ్తుండగా బ్లూ కలర్ స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇక సమీపంలోని సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ ఘటన రికార్డైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైట్ షర్ట్, బ్లాక్ స్కూటీ, యాక్టివ్నే. తనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గలమెత్తుతానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన మంచిర్యాల జిల్లా స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనకు అవకాశమిస్తే రాబోయే రోజుల్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల తరపున యువతకు ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేయడంతో విద్యా వ్యవస్థ కుంటుబడిందని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే విధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ముందుగా ఇందారం గ్రామం నుండి మంచిర్యాల వరకు భారీ బైక్ ర్యాలీతో కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఉద్యోగులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వర్గాలలో ఉన్న పట్టభద్రులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు, మరి నిజంగా మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే 70% మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైండ్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవమే. మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేర్చాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి, ఇవాళ ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా వారు 3వసారి మరి సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మరి వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం తప్పకుండా వారితో చర్చించి వారికి మరి ఇమీడియట్గా పే స్కేల్ అనేది ఒకటి మినిమం డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు. రెగ్యులరైజేషన్ అనేది మరి అది సమయం తీసుకున్న మినిమం పే స్కేల్తో మరి ఒక ఉద్యోగ భద్రత కూడిన పే స్కేల్ ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే మరి ముఖ్యంగా ఉట్నూరు అక్కడ ఐటీడీఏ ఎంప్లాయీస్ కూడా వారు సుమారుగా ఒక 1000 మందికి పైగా వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ కావాలి, తర్వాత మాకు కూడా పే స్కేల్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మేము ఇప్పుడే వచ్చాము అని అనగానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో మరి ఇంతమంది కూడా మరి మా గురించి ప్రస్తావన లేదు అని ఎవరికి వారే సమ్మెలే దిగుతున్నారు. ఇది మంచిది కాదు. మన కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి గుట్టల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు వ్యక్తులు. భూ కబ్జాదారులకు అండగా మాజీ జెడ్పీటీసీ భర్త మరియు అధికార పార్టీ నాయకులు
గుట్టను సైతం కొల్లగొడుతున్న మాజీ జెడ్పీటీసీ భర్త ఎవరైనా అడ్డొస్తే అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత 4 రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసు వారికి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం నామమాత్రంగానే చేస్తున్నారని కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ఆరోపించారు. ఇక రైతులందరూ లారీలను, ప్రొక్లైన్లని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే లారీ డ్రైవర్లు, ప్రొక్లైన్ల డ్రైవర్లు వాటికి అక్కడే వదిలి పరారయ్యారు. మనమేం పెట్టమన్నా ఏం ఆసరా వచ్చాయి నీ కాడికి? నేను అసలు నీ కాడికి వచ్చి నీ వచ్చి నాగడిగా వచ్చాడు ఇచ్చినప్పుడు గౌరవం నిలబడి మట్టలు చూపిస్తున్నాయి గవర్నమెంట్ ఇది ఏందని చూపించాలి సంబంధం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అక్రమ మట్టి తోలకాలని, అక్రమ మట్టి తోలకాన్ని, అక్రమ మట్టి తోలకాన్ని లక్షాలు దారి ఉంటేనే దానికి లెక్క. అది లక్షాలు దారి ఉంటే చూస్తాం, లక్ష దారి ఉంటే అలా వచ్చి సురేష్ నాయుడు. ఇది కూచిపూడి శివార్లో సర్వే నెంబర్ 546, 47, 48, 49 సర్వే నెంబర్లో గత వారం రోజుల నుంచి రకరకాల పేర్లతో రోడ్లకి, ఫ్లాట్లకి విపరీతంగా టిప్పర్లతోటి మట్టి తోలుతున్నారు. ఈ విషయమై గతంలో ఆల్రెడీ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీడియోలతో సహా విత్ జీపీఎస్ ఫోటోలతో సహా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. 2-3 సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా వచ్చి ఫీల్డ్ విజిట్ చేయలేదు. మొన్న రోజు నైటు 10 గంటల ప్రాంతంలో 15 ట్రిప్పర్లు, 3 ప్రొక్లైనర్లు పెట్టి మట్టి తోలుతుంటే గ్రామస్తులందరం వచ్చి అడ్డుకున్న తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నైట్ టైంలో మేము రాము, మాకు ఫోన్ చేయొద్దని చెప్పారు. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత 2 కానిస్టేబుల్ని పంపించారు. నామమాత్రపు చర్యలు తీసుకున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్లస్ ఈ ప్రభుత్వ భూమి నుంచి కాపుగొల్లుకు సంబంధించి 20 మంది రైతులు రహదారిగా వాడుకుంటున్నారు. ఇట్లా మట్టి తీయడం వల్ల ఆ దారిని పక్కనున్న పొలం వాళ్ళు కలుపుకొని కింద పోయే రైతులకు కూడా మీకు దారి లేదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ మట్టి తోలుతున్నటువంటి వాహనాలను సీజ్ చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు, అధికారులు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం కాశీ పీఠాధిపతి వీరశైవ జగద్గురు శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న కళ్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామివారి కళ్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరపున కన్యాగ్రహీతలుగా పడిగన్నగారి వంశస్థులు, మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్ల తరపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు, పూలమాలలు ధరింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. మల్లన్న కళ్యాణానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు 380 మందితో
పోలీసుల పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కొమరవెల్లి మల్లికార్జున స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని, గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా స్వామివారి కళ్యాణానికి హాజరవుతానని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో చిన్నప్పటి నుంచి పాలమ్మి పూలమ్మి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని, ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయ పూజ నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. ఇక నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకోనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను టీజీ పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు టీఎస్ స్థానంలో టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పెట్టుబడి సహాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగు భూములకే సహాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేయనుంది. ఇక వీటి గుర్తింపునకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాలలోపు ఇవ్వాలనే విషయంపై భట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్. తెలంగాణలో ఆగని పోలీసుల మీద దాడులు. కొత్తగూడెం మండలం అడవుల్లో పులి సంచారం వాస్తవమే. గూడూరు ఎఫ్డీఓ చంద్రశేఖర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గళమెత్తుతా. ప్రభుత్వ భూమి గుట్టలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు. కోరమీసాల కొమరవెల్లి మల్లన్న కళ్యాణం. నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం. తెలంగాణ పోలీస్ లోగో మార్పు. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.